హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో రుచికరమైన మరియు అందరికి ఇష్టమైన ఆంధ్ర నిమ్మకాయ ఊరగాయతో వచ్చేసాను. మరి ఈ ఎంతో రుచికరమైన పికిల్ ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 10 నిమ్మకాయలు తీసుకొని మనం శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. కొంచెం తడున్నా సరే ఊరగాయ పాడైపోతుంది కాబట్టి చక్కగా డ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్లాస్ జార్ కానీ సెరామిక్ జార్ కానీ తీసుకొని మనం నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని నిమ్మకాయల్ని పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక 1/2 కప్ మనం సాల్ట్ కానీ మీ దగ్గర కల్లుప్పు ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు వేసుకొని 2 టేబుల్ స్పూన్లు పసుపు పొడి కూడా వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలపడానికి స్పూన్ కూడా మీరు డ్రై స్పూన్నే వాడాలండి. కొంచెం కూడా తడి ఎక్కడ మనకు తగలకూడదు. కొంచెం వాటర్ తగిలినా మనకు పికిల్ పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అన్నీ డ్రైగానే ఉండాలి. ఇలా ముక్కలు బాగా పట్టేలాగా మనం కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మనం మూత పెట్టుకొని డ్రై ప్లేస్లో 3 రోజులు అలానే ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో మీరు ఒక్కొక్క రోజు కలుపుతూ ఉండాలి. ఇక 3 రోజుల తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1/2 కప్ నువ్వుల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఈ నువ్వుల నూనె వాడడం వల్ల మనకు పికిల్ చాలా టేస్ట్ వస్తుంది. అందుకే ఎక్కువ పికిల్స్కి అందరూ నువ్వుల నూనె వాడతారు. ఇక కాసింత ఇంగువ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. చూశారు కదండి, 3 డేస్ తర్వాత మనం చూస్తే ఊరగాయలో మనకి జ్యూస్ ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత మనం 1/2 కప్ కారపొడి తీసుకొని కలుపుకోవాలి. స్పైసీగా ఉన్న కారపొడి అయితే కాసింత మీరు తగ్గించుకుంటే మంచిదండి. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. ఇక 1 స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఊరగాయ మనకి. ఇలా వేసిన తర్వాత అన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా ముక్కలకి కారం బాగా పట్టిన తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ని కూడా ఊరగాయలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక మనం ఈ ఊరగాయని ఊరేంత వరకు మూత మూసి ఒక డ్రై ప్లేస్లో పెట్టుకోవాలి. మినిమం 20 డేస్ పెట్టినట్లయితే మనకు ముక్కలు కూడా మెత్తగా అయిపోయి ఊరగాయ చాలా టేస్ట్ కూడా వస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, 20 డేస్ తర్వాత చూస్తే ఊరగాయ ఎంత బాగా కనిపిస్తుందో మీకు. ముక్కలు కూడా మెత్తపడిపోయాయి. ఇక మనకు ఆంధ్ర నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయినట్లే. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.